రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో కృష్ణా జలాల వాటాపై ఏపీ తెలంగాణ ఢీ, ఆటో సమ్మెకు బ్రేక్, డిమాండ్లకు ప్రభుత్వం ఓకే. మీ పక్కింటి భవనం సేఫేనా? ఎందుకంటే అక్రమ నిర్మాణాలతో మీ ఇంటికి కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? కృష్ణానది యాజమాన్యపు బోర్డు హైదరాబాద్లోని జౌలా సౌదాలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా బోర్డు ఏం చూసింది అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఆయా రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అవసరాలు ఏంటి, తాగునీటి అవసరం ఎంత ఉంది, ఈ సాగునీరుకు సంబంధించిన అవసరాలు ఏంటి అనే అంశంపై సీరియస్గా ఈ సమావేశంలో సమీక్ష జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి, తాగునీరు అలాగే సాగునీరు వాటాల కేటాయింపు ఎంత, విడుదల చేసిన నీరు ఎంత, ఈ అంశాలని చర్చించారు. మే నెలలో జరిగిన సమావేశంలో ఎంత ఇండెంట్ ఇచ్చారో అని మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర 10 TMCల కోసం ఇండెంట్ ఇచ్చింది, తెలంగాణ 18 TMCల ఇండెంట్ ఇచ్చింది. అయితే కృష్ణానది యాజమాన్యపు బోర్డు ఆంధ్రకు 10 TMCలు కేటాయించింది. అలాగే తెలంగాణకు నాగార్జున సాగర్ నుంచి 16 TMCలు, శ్రీశైలం నుంచి 6 TMCలు, మొత్తం 22 TMCలు అంటే తాగునీటి అవసరాల నేపథ్యంలో కేటాయింపులు జరిగాయి, నీరు కూడా విడుదలైంది. ఇప్పుడు లెక్క ఏంటంటే ఎంత విడుదల చేయాలి అని కాదు, ఎంత కేటాయింపులు జరగాలి అనే దాని మీద డిమాండ్ అనమాట. ఏపీ ఒక లేఖ రాసింది కేంద్రానికి. 70% తమకు కేటాయించి తెలంగాణకు 30% కేటాయించాలని. ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాకు 63%, అలాగే 37% తెలంగాణకు కేటాయింపులు ఉన్నాయి. కొన్నిసార్లు ఆంధ్రాకు 66%, తెలంగాణకు 34%. ఇప్పుడేమో ఆంధ్ర 70% అడుగుతుంది, 30% తెలంగాణ కేటాయించాలంటుంది. అయితే తెలంగాణ దీనికి ససేమిరా అంటుంది. స్పష్టంగా కృష్ణానది జలాల్లో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని ఖరాఖండిగా తెలంగాణ తేల్చి చెప్తుంది. ఇదే ఘర్షణ, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ నీటి కేటాయింపుపై ఘర్షణ అయితే కొనసాగుతుంది సీరియస్గానే. మనం చూసుకున్నట్లయితే 811 TMCలు ఏవైతే ఉన్నాయో అందులో ఆంధ్ర ఏమో 512 TMCలు, అంటే అది 63% వరకు వస్తుంది. ఇంకా తెలంగాణ 298 అంటే 37% వస్తుంది. ఇప్పుడు కృష్ణానది జలాల విషయంలో మనం చూసుకున్నట్లయితే 3 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ సాగర్లో అలాగే శ్రీశైలంలో ఎంత నీటి నిల్వలు ఉన్నాయి, ఇక రెండు రాష్ట్రాల అవసరాలు ఏంటి, తాగునీరు అవసరాలు ఏంటి, అలాగే ఇరిగేషన్కు సంబంధించిన అవసరాలు ఏంటి. 3, ఏ నిష్పత్తిలో పంచాలి, ఇదే అసలు వివాదం. తాగునీటి నుంచి సాగునీరు వరకు ఉన్న డిమాండు, అలాగే ఇంకొకటి ఎంత ఇండెంట్ అడుగుతున్నారు, ఎంత వాటా అడుగుతున్నారు అనేది ప్రశ్న. అయితే ఇప్పుడు ఈ సమస్యను కృష్ణా నీటి యాజమాన్యపు బోర్డు తేల్చలేదు. ఇది ఫైనల్ డెసిషన్ అవ్వదు. ఇక్కడ మళ్ళా చట్టంతో పాటు అలాగే ట్రిబ్యునల్ ప్రకారం ఫైనల్ అనేది తేలుతుంది. అయితే రెండు రాష్ట్రాలు కూడా నీటి విషయంలో, కృష్ణానది జలాల పంపిణీ విషయంలో ఎక్కడ రాజీకి ఒప్పుకోవడం లేదు. ఆంధ్ర ఏమో 70-30% కేటాయించాలంటుంది, తెలంగాణ ఏమో కృష్ణా జలాల్లో తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తగ్గమని తేల్చి చెప్తున్నారు. హాట్గా సమావేశం జరుగుతుంది. గచ్చిబౌలి, కొండాపూర్, అంజయ్య నగర్లో బిల్డింగ్ కూలిపోయిన సంఘటన. 50 గజాలు 7 అంతస్తుల బిల్డింగ్ పక్క బిల్డింగ్పై పడటం, వాళ్ళు కూడా డ్యామేజ్ కావడం, 2 చనిపోవడం. ఒక ప్రశ్న మిగిల్చింది. ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే, అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది,
మీ బిల్డింగ్ సేఫేనా అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. మన ఇంటి పక్కన ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎవరో ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో మనకెందుకు ఆయన ఇల్లు అని ఊరుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఆ శిథిలాలు వచ్చి ఆ అపార్ట్మెంట్పై పడ్డాయి, కదిలిపోయింది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ని కూడా కూల్చాలేమో. పక్కన ఇంకొక బిల్డింగ్, అది కూడా బాగా డ్యామేజ్ అయింది. 2 వృద్ధులు గాయపడ్డారు. జనాల్ని సేఫ్ ఏరియాకి ఒక 25 మందిని తరలించారు. అంటే ఒక సూటి ప్రశ్న మిగిల్చింది. అంటే పబ్లిక్లో ఈ అవేర్నెస్ పెరగాలి అని. ఇప్పుడు కరప్షన్ పెరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరో డబ్బు తీసుకుంటారు, అనుమతులు ఇస్తారు, కనీసం పర్యవేక్షణ కూడా లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నిర్మాణం పూర్తయిపోయింది. G+6 50 గజాల్లో అండి. ఇప్పుడు అనుమతి ఉందా అంటే దీనికి అనుమతి లేదు. కొంతమంది కట్టే బిల్డింగ్లకు అనుమతి ఉంటుంది, చాలా రువాబుగా ఉంటారు వాళ్ళు. ఎంత కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతి లభించింది? G+2కా? G+2కి పర్మిషన్ తెచ్చుకొని G+7 కట్టేస్తాడు అతను. ఇంకా సెట్ బ్యాక్ వదలడు. దీంతో ఏమవుతుంది? డీప్గా ఫౌండేషన్ కొట్టేస్తాడు. అతను కొట్టిన ఫౌండేషన్ పక్క బిల్డింగ్ ఫౌండేషన్కి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ స్ట్రక్చర్కు సంబంధించిన బరువు అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది పక్క బిల్డింగ్లపై. అలాంటివి అన్నీ అప్రమత్తంగా ఉండకపోతే ఎవడో పక్కనవాడు బిల్డింగ్ కట్టుకుంటున్నాడో వాడి ఇష్టం అనుకుంటే మీ బిల్డింగ్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇమీడియట్గా స్పందించాలి, అధికారులకు చెప్పాలి. అధికారులు స్పందించకపోతే గొడవ చేయాలి. అంటే ఇప్పుడు ఒక మంచి ప్రశ్న ఇది. పబ్లిక్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అది లిమిట్ దాటిపోయింది. ఈ కట్టుకునేవాడికి జిహెచ్ఎంసీకి మధ్య కాదు, పబ్లిక్ కనుక తిరగబడితే, పబ్లిక్ కనుక నిలదీస్తే ఈ అక్రమ నిర్మాణాలు చేయడానికి అవకాశం ఉండదు. ఈజీగా గుర్తుపట్టవచ్చు అది నిజమైన సక్రమ నిర్మాణమా అక్రమ నిర్మాణమా. అడగండి పక్కన మీ బిల్డింగ్ అనుమతి ఉందా, ఉంటే దేనికి ఎన్ని ఫ్లోర్లకు అనుమతి ఉంది, నిజంగానే సెట్ బ్యాక్ వదులుతున్నారా లేదా, ఏ నిర్మాణం చేయడానికి రెసిడెన్షియల్ పర్పస్ తీసుకుని ఏదైనా గోడౌన్ నిర్మిస్తున్నారా, లేకపోతే డిజైన్లో ఏదైతే అనుమతి ఇచ్చిందో జిహెచ్ఎంసీ అదే డిజైన్లో నిర్మాణం జరుగుతుందా, కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారా. ఈ అంశాలన్నీ పబ్లిక్ అంటే పక్కనున్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగవు. మనం చూసాం 2 ఏళ్ల క్రితం కూడా అక్కడ అదే ఏరియాలో హైటెక్ సిటీలో సిద్దిక్ నగర్లో సేమ్ అంతే 50 గజాల్లో కట్టిన బిల్డింగ్ కూలిపోయింది. పక్క బిల్డింగ్లు కూడా కూల్చాల్సిన దుస్థితి. సేమ్ ఇది మళ్ళా రిపీట్. ఇలాంటివి ఎన్నో హైదరాబాద్లో దాదాపుగా 2500 వరకు ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని డ్రైవ్ చేసి కూల్చిపడేస్తామని హైడ్రా కూడా హెచ్చరిస్తుంది, చాలా సీరియస్గానే స్పందిస్తుంది. అంటే ఇలాంటివి జరిగితేనే అంటే సంబంధం. ఇప్పుడు పక్కనున్న బిల్డింగ్ అతని బిల్డింగు అతని ఇల్లు కట్టుకుంటున్నాడు, మనకెందుకులే అని రువాబ్ చేసినా దీనిపై నిలదీయాల్సిన అవసరం ఉంది. నిలదీయకపోతే తమకు సంబంధం లేకుండానే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సేమ్ అలాంటి ప్రమాదం జరిగితే మళ్ళీ ఈ బిల్డింగ్ కదిలితే మొత్తం కూల్చి కట్టుకోవాల్సి వస్తుంది. తన తప్పు లేకపోయినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే సరైన సమయంలో స్పందించాలి అని కూడా అనే చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది హైదరాబాద్లో. ఇది మేజర్ సమస్య హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే అక్రమ నిర్మాణాలు. ఈ అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారంగా అంటే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్లో కానీ, అలాగే ఈ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ చాలామంది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు అని ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం వల్ల అంటే ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ అది సాఫ్ట్వేర్కు సంబంధించిన నిపుణులు ఉంటారు, దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రెంట్ పే చేస్తున్నారని ఆ ఉన్న తక్కువ స్థలంలో ఆ 50 గజాల స్థలంలో ఇష్టానుసారంగా ఈ అనుమతులు లేకుండా ఎలా పడితే అలా అంటే మరోపక్క అక్కడ కాలువ ఉంది, లూజ్ సాయిల్ ఉంటుంది, అందుకే ఆ బిల్డింగ్ కూలిపోయింది. దారుణం ఏంటంటే కట్టేటప్పుడు అసలు ఎంత దారుణం అంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు అటుపక్క కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ని అలాగే ఎవరైతే కడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పుకోవడం పెద్ద విషయం కాదు. అంటే ఇలాంటి సంఘటనలు జరగకముందు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అక్రమ నిర్మాణం అంత పెద్ద ఎత్తున అంటే ముసుగేసుకుని కాదుగా రోడ్డు మీద ఎవరు మాట్లాడలా, అందుకే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో చైతన్యం వస్తేనే
ఈ వీటికి పరిష్కారం దొరుకుతుంది అని ప్రజలు చాలా సీరియస్గానే మాట్లాడుకుంటున్నారు. చాలా దీర్ఘకాలంగా ఆటో కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడంతో సమ్మెకు బ్రేక్ పడింది. ఈరోజు ఆటో కార్మిక సంఘాలతో మంత్రి ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వాళ్ళు సమ్మెకు వెళ్ళడం లేదు అని రాతపూర్వకంగా రాసిచ్చారు. దీంతో సమ్మెకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్ ఆటో ఛార్జీలు పెంచాలి. 2012 నుంచి ఇప్పటి వరకు ఛార్జీలు పెంచలేదు కాబట్టి దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు త్వరలోనే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇక రెండవ విషయం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈవీ ఎలక్ట్రికల్ వాహనాల్ని ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుపుతుందని ఆటో సంఘాలు ఆటో వాళ్ళు భయపడుతున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈవీ ఆటోల్ని నడపడం లేదు. ఎవరైతే ఆటో యజమానులు ఉన్నారో వాళ్ళు తమ పెట్రోల్ డీజిల్ ఆటోల్ని కనుక ఈవీకి మార్చుకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో వాళ్ళు సానుకూలంగా ఈ చర్చలు జరిగాయి. ఇక మూడవది, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించడానికి సెప్టెంబర్ 1న ఆటో సంఘాల యజమానులు అలాగే కార్మిక శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం ఓలా, ర్యాపిడో, ఊబర్ యాప్లు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒక యాప్ను తయారు చేసి నిర్వహించేలా ఇప్పుడు రాష్ట్రంలో తిరిగే ఆటోలకు సంబంధించి అలాంటి ప్రయత్నం తీసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ సమావేశంలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ప్రస్తావించింది ఆటో వాళ్ళు ర్యాపిడో అలాగే ఓలా, ఊబర్కు సంబంధించిన బైక్లు ఎవరైతే నడుపుతున్నారో వాళ్లకు ఎవరికి పడితే వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా ఎవరికైతే ఎల్లో ప్లేట్ ఉంటుందో బైక్లకి వాళ్ళకే అనుమతించాలని వాళ్ళ డిమాండ్పై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో వాళ్ళకు 12,000 రూపాయల ఈ హామీ ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. ఒకటి, ఛార్జీల పెంపు, అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలోనే యాప్ నిర్వహించడం, ఈ 12,000 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 12,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి స్పష్టత రావడంతో తాము సమ్మెకు వెళ్ళటం లేదని ఆటో కార్మిక సంఘాలు ఈ సందర్భంగా ప్రకటించాయి. అయితే ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. అయితే ఈ హామీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమల్లో వస్తాయి? అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 12,000 రూపాయలు తమ అకౌంట్లలో ఎప్పటి వరకు ఖాతాలో జమ అవుతుందని ఆటో కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు యాజమాన్ల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాట మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొంత సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాదులో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్ళకు 1,50,000 రూపాయల సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతోపాటుగా మరి ఒక యాప్ ఉండాలి. ఏదైతే ఓలా, ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి
తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అగ్రిగేట్ సంబంధించిన పాలసీ కావచ్చు, ఇతరత్ర అన్ని సానుకూలంగా చేస్తూ వాళ్ళు 12,000 రూపాయలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం పెద్దలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చ చేసి ఆ అంశం సంబంధించి కూడా వాళ్లకు వీలైనంత తొందరలో మరి ఒక సానుకూలంగా స్పందించే విధంగా తీసుకుంటామనే మాట ప్రకారంగా జాయింట్ యాక్షన్ కమిటీ మీద వచ్చినటువంటి సంఘ ప్రతినిధులందరూ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తదితర అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెను ఉపసంహరిస్తామనే ప్రకటన చేసిన సందర్భంగా వారికి అభినందనలు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.